శారదమ్మ ఎక్కడికి పోయింది? కనిపించట్లేదే. అసలు ఈ శ్రావ్యకి ఏం పనిలేదనుకుంటా. ఈ శారదమ్మ గెస్ట్ హౌస్ లో ఎక్కడా లేదత్తయ్య. ఎక్కడికి పోతున్నావే? బయట ఎక్కడ ఉండుంటుంది. అంతా చూసానత్తయ్య, ఎక్కడా లేదు. జనరల్ గా తను గెస్ట్ హౌస్ వదిలి ఎక్కడికి వెళ్ళదు. పోతే పోయిందిలే శ్రావ్య, తిరిగి రాకపోతే అదే 10,000 పీడ విరగడైపోతుంది. అసలే తన పరిస్థితి బాగోలేదు అత్తయ్య. ఎటు వెళ్ళిందో ఏంటో. శారదమ్మా, 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 శారదమ్మా. పిల్లలు ఒకసారి ఇలా రామ్మా. ఏంటక్క? ఈ గెస్ట్ హౌస్ లో ఉంటారు కదా శారదమ్మ, తనని మీరు ఏమైనా చూసారా? ఇప్పుడే బయటికి వెళ్ళారక్క. ఎక్కడికి వెళ్ళారు? తెలీదక్క. సరే, నువ్వు వెళ్ళి ఆడుకోపో. సరే అక్క. శారదమ్మ బయటికి వెళ్ళిందంట అత్తయ్య. త్వరగా ఫ్రెష్ అయితే ఇద్దరం కలిసి వెళ్ళి వెతుకుదాం. తనేమన్నా చిన్నపిల్ల శ్రావ్య, మనం వెళ్ళి వెతకడానికి? అలా కాదత్తయ్య. నేనైతే రాను. నాకు అసలే తన్ని చంపాలన్నంత కోపంగా ఉంది. కావాలంటే నువ్వు వెళ్ళి వెతుక్కో. శారదమ్మ ఉంటేనే తను వర్షాన జ్యోతినాని తెలుసుకోవడానికి వీలు పడుతుంది. అది నిజంగా వర్ష అయితే నాకేం ప్రాబ్లం లేదు. జ్యోతి గనక అయితే లాయర్ గారు చెప్పినట్టు జ్యోతికి తనకి ఏ సంబంధం లేదని పేపర్స్ మీద సైన్ చేయించి అడ్డు తొలగించుకోవాలి. అందుకోసం శారదమ్మ అవసరం ఎంతైనా ఉంది. నౌ యు ఆర్ ఆల్ రైట్. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్. మరి మా వాళ్ళు ఎవరూ రాలేదేంటి? మీ మదరు వైఫ్ ఫ్రెష్ అయి వస్తారని ఇంటికి వెళ్ళారు సార్. యాక్చువల్లీ మిమ్మల్ని వర్ష అనే అమ్మాయి జాయిన్ చేసింది. మీకు ఎక్కువగా బ్లడ్ లాస్ అయితే తనది సేమ్ గ్రూప్ అని తనకు తానే చెప్పి బ్లడ్ డొనేట్ చేసింది. తన వల్లే మీరు సేవ్ అయ్యారు, లేదంటే చాలా క్రిటికల్ అయ్యేది. సరే, మీరు రెస్ట్ తీసుకోండి. దొరబాబుకి ఎలా ఉందో ఏంటో. లోపలికి వెళ్ళి చూడొచ్చు మేడం. ఇప్పుడు ఎలా ఉంది రాజీవ్ గారు? బాగా పెయిన్స్ ఉన్నాయి. ఎనీవే, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ జ్యోతి. నేను జ్యోతిని కాదు, వర్షని. లేదు, నువ్వు నా జ్యోతి. నువ్వు నా జ్యోతి కాకపోతే నా బ్లడ్ గ్రూప్ నీకెలా తెలుసు జ్యోతి?